సారే గా మా పాదాని సా 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 పాదాని సా పాదాని సా. ఎవరింత దారుణంగా పడుతుండే? చెవులో రక్తం వచ్చేలా ఉంది. త్వరగా రండి, లోపలికి వెళ్ళిపోదాం. సరిగా పాదాని సా సరిగా పాదాని సా సరిగా పాదాని సా. నా పేరు మిస్టర్ బాంగుడా. నా దగ్గర ఉందరా పెద్ద గ్యాంగ్. నేను చూడడానికి కామెడీగా ఉండొచ్చు, కానీ నేను చాలా సీరియస్. నా రోబోట్ ఈ ముసలిని తీసుకొచ్చి వీడిని ఇక్కడి నుంచి తరిమేస్తాం చూడండి. ఇక నుంచి ఇక్కడ పిక్నిక్ అనే పేరుతో ఎవడు రానే రాకూడదు. మనకు ఇక్కడ ఏ సమస్య ఉండదు. సరిగా పోదని సా సరిగా పోదని సా. నన్ను పైకెత్తండి. లాగుతున్నాను కదా, వయసు ఎనకాలంలో లాగడం చాలా కష్టం. అరే రే, నా హార్మోన్ పెట్టట్టుకు పోతుంది. ఈ పిల్లవాడు తన మనసులో ఏమనుకుంటున్నాడు? ఈ పిల్లవాడిని ఇలాగే వదిలేస్తే మనకే సమస్య. వీడిని ఏం చేస్తున్నా చూడండి. భలే, దీన్ని ఎలాగో శుద్ధం చేసి తీసుకొచ్చేసాం. ఆహా, ఎంత అద్భుతమైన డైమండ్ ఇది. ఇది నా డైమండ్. అవును బాస్, ఇదంతా మీదే కదా. దాన్ని తీసుకుని రా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ శిల ఎన్నో సంవత్సరాల క్రితం మట్టిలో కలిసిపోయింది. ఇది చాలా విలువ గలది. దీని విలువ ఎవరికీ తెలియదు, కానీ నాకు తెలుసు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని 100 కోట్లు అమ్ముడుపోతుంది. ఇక మన అందరం డబ్బు మీదే పడుకోవచ్చు. నా పేరు బాంగుడా. నా దగ్గర ఉందరా పెద్ద గ్యాంగురా.
నేను చూడడానికి మాత్రమే కామెడీగా ఉంటాను, కానీ చాలా సీరియస్. డ్యాములో క్రోకడైలా, నా ఏరియాలో క్రోకడైలా. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే కానీ ఏదైనా ఒక క్రోకడైల్ లోపలికి వస్తే చేపలని చెప్తాయట రావద్దు, లేకపోతే లడ్డూ సింగ్ గారు వస్తారని. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? భయపడకండి, నేను చూసుకుంటానులే. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని పూర్తి జాతకాన్ని నేను ఏరి పారేస్తాను. తర్వాత రివర్ కి తీసుకుపోయి వదిలేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లడ్డు సింగ్ సార్. సార్ ముందు అక్కడ బోర్డు పెట్టాలి సార్, ఎందుకంటే అది పిక్నిక్ ఏరియా కదా. ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. రాదు, ఎవరికి ఏ సమస్య రాదు, ఎందుకంటే లడ్డు సింగ్ గారు ఉన్నారుగా. ఆయన పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. వీలూరు కొత్తగా బాస్, అతని ఈ ఏరియా ఇన్స్పెక్టరు. అతని పేరు లడ్డు సింగ్ అట. ఓకే, ఆ ముసల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఉంది. వెంటనే ఆక్టోబస్ ని పంపించండి. నువ్వు అసలు దిగులు పడకు కానిస్టేబుల్, ఏమొచ్చినా సరే నేను చూసుకుంటానులే. ఎవరున్నారయ్యా ఇక్కడ? ఎవరు? ఏం లేదయ్యా అక్కడ. నువ్వు ఎందుకని ఎలా భయపడుతున్నావు? ఏయ్ ఒకసారి చెప్పాను, వదులు వదులు, నన్ను వదులు. చెప్తే పడదా ఏంటి, ఇలా చేస్తున్నావు? త్వరగా త్వరగా రా, కష్టంలో వెళ్ళిపోతావు. ఏదో ఒకటి నన్ను అప్పడిస్తుంది. ఇక మీదట ఇక్కడికి ఎవరు రారు, మన పని ఏదో ప్రశాంతంగా చేసుకోవచ్చు. నా దారికి ఎవరు అడ్డు రారు. అసలేం జరుగుతోంది? హఠాత్తుగా ముసలి వస్తోంది, హఠాత్తుగా ఆక్టోపస్ వస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడు మన డ్యామ్లో ఇలా జరగలేదే. ఇది కొత్తగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడేదో జరుగుతోంది. లడ్డు సింగ్ సార్, నిజంగానే ఇది చాలా పెద్ద సమస్య. మన లేక్ లో నీళ్ళ లోపల పెట్రోలింగ్ చేయాలి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము పెట్రోలింగ్ చేస్తాం. వద్దు, విడివిడిగా వద్దు, అది అందరూ ఒకటిగా కలిసే చేద్దాం, అప్పుడే బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా సరే మనం అందరం కలిసి వెళ్దాం, సరేనా? ఓకే, అయితే అందరం కలిసే వెళ్దాం. ఈ పిల్లోడు మళ్ళీ వచ్చాడా? ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే ఈ విషయం బాసుకు చెప్పాలి. బాస్, ఆ కుర్రాడే మళ్ళీ వచ్చాడు. ఏం చెయ్యాలో ఆర్డర్ ఇవ్వండి బాస్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడిని అటాక్ చేయడానికి ఆ షార్క్ ను పంపించు, నేను ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తాను. ఈ రోజు వాడు తప్పించుకోలేడు. ఈ రోజు వాడికి బాగా తెలిసి వస్తుంది. నా పేరు బాంగడా, నా దగ్గర ఉందరా పెద్ద గ్యాంగరా. నేను చూడ్డానికి కామెడీగా కనిపించవచ్చు, కానీ నేను చాలా సీరియస్. షార్క్ వస్తోంది, మనం తప్పించుకోవాలి. ముందు మీరందరూ వెళ్ళిపోండి, దాని సంగతి నేను చూస్తాను. శివ, నువ్వు లైట్ వేసావు కదా, అందుకే ఇది తిరిగి వస్తోంది. మనం తప్పించుకోవాలి. తొందరపడకురేవా, ఈ షార్క్ ఒక రోబోటే. రోబోటా? అయితే దీన్ని వేరెవరైనా ఆపరేట్ చేస్తున్నారనుకుంటున్నావా? అవును. అది నేరుగా ఇక్కడికే వస్తోంది. కాపాడండి శివ. షార్కోడ్ కంట్లో కెమెరా ఉండాలి. అది ఏమైంది? ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. వాడు పిల్లవాడా లేక చిచ్చిరపిడిగా? ఎవరా పిల్లవాడు? షార్క్ తో ఫైట్ చేసేంత గొప్పవాడా? భూమికి సంబంధించిన వాడా లేక ఏలియనా? ఎవరు వాడు?